మహిమా స్వరూపి అయిన మా పరలోకపు తండ్రి, మహిమలో ఉన్న మహారాజా, మహిమాన్వితుడా, నమ్మదగిన దేవ, మీ కుమారుడైన క్రీస్తు స్నేహానికి మమ్మల్ని పిలిచిన గొప్ప దేవ, మీకు ఉదయకాలమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలమంతా ఎన్నో యాక్సిడెంట్లలో నుంచి, ఎన్నో విపత్తుల్లో నుంచి, ఎన్నో తెగుళ్లలో నుంచి మమ్మల్ని కాపాడి సురక్షితంగా ఆరోగ్యంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. మీ పిల్లలుగా మేము విని మోసపోకుండా, మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా వాక్యానుసారమైన జీవితాన్ని మా జీవితానికి అన్వయించుకుంటూ క్రీస్తు యేసునందు మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేమును ఒకరినొకరు క్షమించుకునే మనసును మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులో అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం క్రైస్తవ్యానికి అపవాది యొక్క అండ. మరలా చెప్తాను టైటిల్, క్రైస్తవ్యానికి అపవాది అండ. ఇదేంటి క్రైస్తవ్యానికి అపవాది అండ ఏంటి? క్రైస్తవ్యానికి అపవాది విరోధి కదా. అపవాది విరోధి అండగా ఉంటాడా? విరోధి. వాడు మనకి విరోధి. అందుకే పేతురు పత్రికలో ఏమంటాడు? మీ విరోధి అయిన 5:8 మొదటి పత్రికలో మీ విరోధి అంటే ఎవరికి విరోధి? క్రైస్తవులకు విరోధి. అంతేనా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని. మీ అంటే ఎవరు? మీరు అంటే ఎవరు? పరిశుద్ధులు. మొదటి అధ్యాయంలో ఎవరికి రాశాడు పేతురు గారు అంటే, జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తములో ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి. చాలు. ఎవరికి రాశాడు? పరిశుద్ధులుగా తీర్చబడిన వారికి. అంటే పరిశుద్ధులందరికీ అపవాది ఎవరు? విరోధి. అంటే మనకి విరోధి, క్రైస్తవ్యానికి విరోధి. మరి క్రైస్తవ్యానికి విరోధి అయిన అపవాది అండగా ఎలా ఉంటాడు అనే డౌటు ఖచ్చితంగా ఈ టైటిల్ విన్నాక మీకు రావాలి. క్రైస్తవ్యానికి అపవాది యొక్క అండ టైటిల్. వాడు అండగా ఉన్నట్టుగా కనిపిస్తాడు అంతే, నిజంగా అండ కాదు. అండగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. వాక్యం సరిగ్గా తెలియని వారికి ఏం మేలు చేస్తున్నాడు, మనకి ఏమి సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అది వాడి యొక్క వేషధారణ. అందుకే కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు, ధరించుకొనిచున్నాడు కనుక వాని పరిచారకులు. ఎవరు పరిచారకులు? సాతాను పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. మరి ఎలా తెలిసింది? వాని క్రియల వలన వారికి అంతం కలుగును. పనులు బట్టి నీతి పరిచారకుడా, నీతి పరిచారకుని వేషం వేసుకున్నవాడా? వెలుగుదూత అంటే దేవుని దూత, చీకటి దూత అంటే చెప్పలేదు, సాతాను దూత. వెలుగుదూత దేవుని దూత, చీకటి దూత సాతాను దూత. చీకటి దూత ఏ వేషం వేసుకున్నాడంట?
అంటే ఏమనుకుంటాం? దైవదూత అనుకుంటాం. దేవుడే చెప్పాడు దైవదూతలు పంపించి అనుకుంటాం. వేషాన్ని చూసి మోసపోతే మనం వాక్యం సరిగా అర్థం కానివారు, దేవుల్లో సరిగా లేనివారు అని అర్థం. ఈరోజు సాతానుగాడు డైరెక్ట్గా రాడు, ఎవరిలో ఒకళ్ళు ప్రవేశించి వారి ద్వారా తన పనులు చేసుకుంటూ పోతాడు. ఏంటి వాడి పని అంటే క్రైస్తవ్యాన్ని చెడగొట్టడం, క్రైస్తవులను పాడు చేయటం. వాడి పని ఏంటి? క్రైస్తవులను పాడు చేయటం. నువ్వు పాడైపో అన్నావంటే పాడవడు, నువ్వు చెడిపోవు అంటే చెడిపోడెవడు, నువ్వు బాగుపడు అంటే బాగుపడతాడు, బాగుపడు అని చెప్పి చెడగొట్టడం. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక తాగుబోతుకి బాగా డబ్బులు పెట్టి తాపిస్తున్నాడు అనుకోండి, అడేమంటాడు చెప్పండి? నేనంటే ఎంత ప్రేమ, ఎంత మంచి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి నాకు ప్రేమతో తాపిస్తున్నాడండి, నువ్వు ఉన్నావు ఎందుకంటాడు ఇంట్లో భార్యని. డబ్బులు అడిగితే తాగటానికి ఇవ్వు, ఆడు చూడు ఎంతో ప్రేమించాడు కనుక డబ్బులు ఖర్చు పెట్టి నాకు తాపెత్తున్నాడు అంటాడు. తాపించటం చెడ్డ పనే, కానీ వాడికి ఏమనిపిస్తుంది? మంచిగానే అనిపించింది. ఎందుకు? ఇంకా దానికి అడిక్ట్ అయిపోయాడు, చెడగొట్టాడు కాడు, అందులో ప్రేమ చూపించాడు వీడు. అలాగే సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని వాడు మన అందరినీ పోల్తా కొట్టిస్తున్నాడు. కాబట్టి వాడు ఆవహించిన వారందరూ ఎలా ఉంటారంటే నీతి పరిచారకుల్లాగా ఉంటారు. నీతి అంటే దేవుడిని నమ్మటమే నీతి. దేవుడిని నమ్మి దేవుని పరిచారకులుగా ఉంటారు. నీతి పరిచారకులు అంటే అర్థం ఏంటంటే దేవుని సేవ చేస్తున్న వారుగా కనపడతారు. అంటే ఇప్పుడున్న చాలామంది సేవకులు అందరూ దేవుని సేవకులు కాదు. నేను చెప్పట్లేదు. ఎలా తెలిసిద్ది దేవుని సేవకుల దెయ్యం సేవకులు అనేది? క్రియలను, వారి క్రియల వల్ల వారికి అంతం కలుగును. క్రియల వల్ల మనకు కూడా తెలియాలి ఏంటి, వాక్యం ఏముంది, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈరోజు సమాజంలో నాన్ క్రిస్టియన్ అంటే క్రైస్తవేతరులు చాలామంది యేసుక్రీస్తు వారిని పొగిడిన వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారిని ఘనపరిచిన వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పోడో వర్ణించిన వారు ఉన్నారు. ఎవరు? క్రైస్తవులు కాదు వీళ్ళు. ఎవరు? క్రైస్తవేతరులు. అందులో కొంతమంది నేను నెట్లో సెర్చ్ చేసి చూశాను. వాళ్ళ గురించి కొన్ని మనం ఆలోచిస్తే, పరమహంస యోగానంద పేరేంటి? 1893లో ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ యోగి, ఆధ్యాత్మిక గురువు మరియు రచయిత. చాలా పుస్తకాలు రాశాడు. ఆధ్యాత్మిక గురువు. యోగాని ప్రవేశపెట్టాడు. భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. ఇతను గోరఖ్పూర్లో జన్మించాడు 1893లో. కానీ ఇక్కడ యోగా నేర్చుకొని అమెరికా వెళ్ళిపోయాడు. చనిపోవటం కూడా అమెరికాలోనే. 1953లో చనిపోయాడు. 1893లో జన్మించి 1953 అంటే 59 సంవత్సరాలు బతికాడు. భారతదేశంలో పుట్టి భారతదేశంలో యోగా నేర్చుకొని అమెరికా వెళ్ళి స్థిరపడిపోయాడు. అమెరికాలోనే చనిపోయాడు. ఆయన యోగాని గురించి చాలా గొప్పగా చెబుతూ యోగా యొక్క విలువలు, యోగా యొక్క గొప్పతనాన్ని కనపరుస్తూ, ఎక్కడ? అమెరికా కదా. అమెరికాలో ఎవరుంటారు? ఎక్కువ క్రైస్తవులే ఉంటారు. మరి వాళ్ళని మెప్పించాలంటే ఇది మీ మతానికి కూడా సంబంధించిందే. యేసుక్రీస్తు వారు కూడా యోగా చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా ధ్యానంలో ఉన్నాడు. యోగా అంటే ఏంటి? ధ్యానం. నేను చేసేది అదే. ఈ యేసుక్రీస్తు వారు కూడా అదే చేశారని యేసుక్రీస్తు వారితో ఈ యోగాన్ని లింక్ చేసి ఆయన పబ్బం గడుపుకున్నాడు. ఆడకేమనిపించిందండి? అమెరికా వాళ్ళకి ఏమనిపించింది? ఓహో, మన ప్రభువారు కూడా యోగా చేశాడు, మన ప్రభువారు కూడా ఇదే చేసింది. ఈ ధ్యానం ఏదైతే ఉందో యేసుక్రీస్తు వారు ఏకాంతంగా వెళ్ళిపోయి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చాలాసార్లు ఆయన వాడుక ప్రార్థన చేయటం.
కాబట్టి ఆయన కూడా యోగా చేశాడు. ఈయన చేసేది ఆయన చేసేది ఒకటే, కానీ ఈడు మనోడే అని కలిపేసుకొని యోగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి అమెరికా వాళ్ళు కారకులయ్యారు. ఆ దేశం వెళ్ళిపోయాడు కదా, అక్కడ యోగా చేశాడు, యేసుక్రీస్తు వారిలో లింకు కలుపుకున్నాడు. అందరికి ఏమనిపించింది చెప్పాలి? యేసుక్రీస్తు వారు చేసిందే ఈయన నేర్పుతున్నాడు, కాబట్టి ఈయన కూడా మనోడే, మన ప్రభువు చేసిందే, క్రైస్తవమే అనుకున్నారు. వాస్తవంగా యేసుక్రీస్తు వారు చేసింది ధ్యానం, యోగా కాదు, అది ప్రార్థన. తండ్రికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడో కూడా కొన్ని సందర్భాలు రాశారు కదా బైబిల్లో. వీళ్ళు బైబిల్ సరిగ్గా చదవక ఆడు చెప్పింది గుడ్డిగా నమ్మేసి ఏమనుకున్నారు, యోగానంద చెప్పిందే కరెక్టే, మన బైబిల్లో కూడా అదే ఉందని చాలా గొప్పగా ఆయన్ని ఆదరించడం ప్రారంభించలేదు. ఆయనకు బాగా డబ్బులు వచ్చేసినాయి, చాలామంది యోగాలో చేరటం, యోగా నేర్చుకోవటం, అదంటే అది ఒకటే. మరి అంత యోగా యేసుక్రీస్తు వారు చేస్తే యేసుక్రీస్తు వారు మార్గాన్ని ఏమన్నా అనుసరించాడా ఈయనంటే లేదు. ఇది వాక్యం బాగా చదివిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అర్థమైంది. నీతి పరిచారకుని వేషం. బైబిల్లో ఉన్నదానికిను ఆయన చెప్పిన యోగా ధ్యానానికి సంబంధం లేదు, కానీ లింక్ కలిపేలేకే ఏమనిపించింది, మనోడేలే అని ఆయన ఆదరించడం ప్రారంభించలేక ఆయనకు హ్యాపీగా. ఆయన 2 పుస్తకాలు రాశాడండి. ఆయన రాసిన పుస్తకాల్లో 2 బుక్స్ యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడకి సంబంధించిన పుస్తకం ఒకటి, ఇది ఈయన బైబిల్ చదివి యేసుక్రీస్తు వారి 2వ రాకడకి సంబంధించిన పుస్తకం ఒకటి, మరొక పుస్తకాన్ని కూడా ఈయన రాశాడు. అసలు మనోడే కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి కూడా తెలుసు కాబట్టి అందులో నుంచి తీసుకొని ధ్యానం కనిపెట్టాడు కాబట్టి ఇక ఈయన క్రైస్తవుడు అనే భావంలోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన హిందూ బ్యాక్గ్రౌండ్లో కలిగి ఉన్నవాడు. యేసుక్రీస్తు వారిని మాత్రం అంగీకరించలేదు. చూడటానికి వాక్యం తెలిసిన వాళ్ళకి ఇలాగే అనిపించింది. మరొక వ్యక్తి గురించి మనం ఆయన చెప్పిన వాటిలో ఒక ధ్యానం ద్వారా దేవుని మనం అనుభవించవచ్చు. ప్రార్థన ద్వారా దేవుడిని అనుభవిస్తావు, ధ్యానం ద్వారా అనుభవిస్తావా? ప్రార్థన ద్వారా. నువ్వు ధ్యానం దేని మీద పెడతావు? శ్వాస మీద పెడతావు, లేకపోతే కాంతి మీద పెడతావు? ధ్యానం అంటే నీ ఆలోచనలన్నీ ఒక చోటకు చేర్చుకొని దేని మీద ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండి శ్వాస ఎలా పీలుస్తున్నావు, ఎంత పీలుతున్నావు, ఎంత వదులుతున్నావు, దీని మీద ధ్యాస. లేదా దృష్టి ఒకే లైట్ మీద ఎదురుగా ఒక దీపం పెట్టుకొని ఆ లైట్ వైపే చూస్తూ ఎటు ఇటు చెదరకుండా, అంటే మనసంతా ఒక కాన్సన్ట్రేషన్ చేయటానికి చేసే ధ్యానం. అంటే కాసేపు లోకం గురించి ఆలోచిస్తే పిచ్చెక్కింది కాబట్టి, చికాకు వచ్చింది కాబట్టి, ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండేది ధ్యానం. కానీ ధ్యానం ద్వారా ఏమనుభవించు అంటే దేవుడిని అనుభవించవచ్చు అని చెప్పేశాడు. చూసారా, ధ్యానానికి దేవుడికి సంబంధం లేదు. రెండవది, అన్ని మతాల సారం ఒకటే అన్నాడు. అన్ని మతాల సారం ఒకటే. ఆత్మసాక్షాత్కారం మానవ జీవితపు పరమ లక్ష్యం. ఆత్మసాక్షాత్కారం. ఆత్మ కనిపించిద్దా ఈ రోజుల్లో? చెప్పదు. ఆత్మసాక్షాత్కారం అంటే కనిపిస్తుందా? మానవ జీవిత పరమార్థం ఆత్మను సాక్షాత్కరించుకోవటం అని చెప్పేశాడు. ఇది పూర్తిగా బైబిల్కు విరుద్ధం. ఆత్మగా నువ్వెలా ఉన్నావో నీకే తెలియదు. ఆత్మ ఎలా సాక్షాత్కరిస్తాడు? ఆత్మ మనలోకి వచ్చాడు బాప్తీసం పొందగానే, కనపడ్డా? మరి ఆత్మ సాక్షాత్కారం దేవుని లక్షణం అని చెప్పేశాడు. ఇంకోటి, ప్రేమ, శాంతి, సేవ ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు. ప్రేమ, శాంతి, సేవ అంటే పరిచర్య, ఇతరులకి సేవ చేయటం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు. అంటే బైబిల్లో ఉన్నదాన్ని కొంచెం కలిపేసి ప్రేమ చూపించాలి, సేవ చేయాలి, ఇంకా శాంతిగా ఉండాలి. ఇవి యేసుక్రీస్తు వారి లక్షణం. దానిలో లింక్ చేసి ఇది అది ఒకటే అన్నట్లుగా చేసేసాడు. దాంతో చాలామంది ఆయనకి ఫాలోవర్స్ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఆ యోగా అనేది, ధ్యానం అనేది విస్తరించడానికి ఇవి కారణమైంది. ఇలా బైబిల్ రచయితలు మాత్రం, బాగా వాక్యం తెలిసిన వాళ్ళు మాత్రం ఈయన చెప్పిన దానికి బైబిల్కి సంబంధం లేదని చాలామంది పండితులు డిక్లేర్ చేశారు.
ఒకవేళ గొప్పగా యేసుక్రీస్తు వారిని పొగిడేడే తప్ప క్రైస్తవ్యానికి ఈయన చెప్పిన వాటికి లింక్ ఏమీ లేదని వాళ్ళు డిక్లేర్ చేశారు పండితులైన వారు. తెలియని వారు, వాక్యం తెలియని వారు, అబ్బో ఈయన కూడా మనవడే, బైబిల్లో ఉన్నదే చెప్పాడు, కొత్తదేం చెప్పాడని శిష్యులైపోయారు. అమెరికా వాళ్ళే ఆయన రాసిన ద యోగా ఆఫ్ జీసస్, ఏంటి యోగా ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు వారు కూడా యోగా చేశాడు, ఒక పుస్తకం అది. తర్వాత సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు రెండవది. ఈయనకేం తెలుసు, క్రైస్తవుల్లోనే కొట్టుకు చేస్తున్నారు, రాకడ వచ్చేసిందని, రాకడ రావాలని, ఏమండి రాకడ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయిందని, అసలు ఏమీ సంబంధం లేకుండా బైబిల్ బాగా చదివిన వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఈయన సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అని రాసేసాడు క్రైస్తవుని. అవి రాయగానే యేసుక్రీస్తు వారు కూడా మనోడే, ఈయన మనోడే అనేది అని లింకు కలుపుకున్నారు, బాగా ఆదరణ పొందాడు. ఆయన హ్యాపీగా అమెరికాలోనే చనిపోయాడు. తర్వాత మనకు తెలుసు మహాత్మా గాంధీ గారు. లియో టాల్స్టాయ్ అనే రష్యా రచయిత రాసిన ఒక పుస్తకం ఆయన చదివాడు. అదిగాక ఆయన ఇంగ్లాండ్ దేశం వెళ్ళినప్పుడు లా కోర్స్ చదవటానికి అక్కడ ఇంగ్లీష్లో మత్తయి సువార్త చదివాడు. 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం ఆయన బాగా ప్రభావితం చేసింది. ఆ పుస్తకంలో చదివింది ఇక్కడ ఇంగ్లాండ్లో చూసింది. క్రైస్తవ్యం బాగుంది కానీ క్రైస్తవులు బాగాలేదని ఆయన చెప్పేశాడు. క్రైస్తవ్యం బాగుంది, క్రైస్తవులు బాగాలేదు. క్రీస్తు మంచోడే, క్రీస్తు మంచి మాటలు చెప్పాడు, కానీ క్రైస్తవులు అలా లేరు అని చెప్పాడు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమని అందులో చదివాడు. కాబట్టి మత్తయి సువార్తలో శాంతియుత మార్గంలో, అహింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్రం తెచ్చేశాడు ఆల్రెడీ. అంటే యేసుక్రీస్తు వారు బోధ విన్నాడు, ఇన్స్పైర్ అయ్యాడు, పాటించాడు, భారతదేశానికి స్వతంత్రం తీసుకురాగలిగాడు. కానీ ఆయన క్రీస్తుని అంగీకరించలే. గాంధీ గారే చెప్పాడు, ఏమని, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించండి. అహింసా మార్గం ఎక్కడ నేర్చుకున్నాడు? మనం ఏమనుకుంటాం, గాంధీ మనోడే, భారతదేశం స్వతంత్రం తెచ్చాడు కాబట్టి మనోడే. కానీ క్రైస్తవుడు కాదు. మనోడంటే అక్కడ మీనింగు మన కులవాడని మళ్ళీ అపార్థాలు చేసుకుంటారు, అందుకని చెప్తున్నాను. మన భారతీయుడే కానీ క్రైస్తవుడు కాదు. కానీ క్రీస్తు గురించి గొప్పగా చెప్పాడా? చెప్పాడు. మన పాఠం పేరేంటి? క్రైస్తవ్యానికి అపవాది అండ. అలాగే వివేకానంద స్వామి తెలుసు కదా, వివేకానందుడు. ఈరోజు కూడా చాలామంది ఆయన పేరేంది, గడ్డం, ఆయన మొన్న చెప్పుతో కొట్టారు ఆయన్ని చెంప మీద. రమణానంద స్వామి కదా, మహర్ష స్వామి, రమణ మహర్ష. ఆయన యేసుక్రీస్తు వారిని హైందవులు చాలామంది, ఈ రాధా మనోహర్ దాసు, కరుణా కర్చుకుని ఇలాంటి వాళ్ళు తిడుతున్నప్పుడు, అరే వివేకానందుడే చెప్పాడురా మన గురించి, క్రైస్తు గురించి. ఆయన మాటలో మనం స్వీకరించాం కదా. ఆయన యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాడు? అమెరికా వెళ్ళి, యేసుక్రీస్తు వారు మీవాడు కాదయ్యా, మీ దేశంవాడు కాదు, ఆయన మా దేశంవాడు, మా ఆసియా ఖండంవాడు. యేసుక్రీస్తు వారి కాలంలో నేను జీవించుంటే, నేను ఆ కాలంలో పుట్టుంటే నా కన్నీళ్లతో ఆయన పాదాలు గడిగేవాడిని అన్నాడు. మరి అంత ప్రేమ యేసుక్రీస్తు వారి మీద చూపించేలేక మనకి ఆ సూక్తులు అవి చూడగానే టకాటక వాట్సాప్లో పెట్టేస్తూ ఉంటాం. వివేకానందుడే ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారి గురించి గొప్పగా చెప్పాడు. ఆయన కూడా చాలా మంచోడు, మనోడే, క్రైస్తవుడు కాదు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు ఆ మాటలు ఆయన చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారిని గొప్ప చేశాడా, తగ్గించాడా? గొప్ప చేశాడు. పరమహంస గొప్పే చేశాడు. గాంధీ గారు గొప్పే చేశాడు. నిజంగా అంత గొప్పోడు యేసుక్రీస్తు వారని వాళ్ళకి అర్థమైతే మరి క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తీసం తీసి క్రైస్తవుడుగా మారాలి కదా, మారలా. బోల్డ్ మంది ఉన్నారు ఇలాంటి వాడు. ఇంకా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశానికి మాజీ రాష్ట్రపతి, ఆయన కూడా గొప్ప తత్వవేత్త. ఈయన యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మిక మంచి గురువు. ఆయన
ఒక ప్రాంతానికి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి. ఆయన చాలా మంచి ఆధ్యాత్మిక గురువు అని చెప్పాడు. మరి అంత మంచి గురువు భాషలో నడిచారా? నడవలే. ఈ వార్తలు, ఈ వాక్యాలన్నీ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వాట్సాప్లో కూడా పెడతా ఉంటారు చాలామంది. అంత గొప్ప గొప్పోళ్ళు ప్రపంచం దృష్టిలో, భారతదేశం దృష్టిలో వీళ్ళందరూ ఎవరంటే చాలా గొప్పోళ్ళు, మంచోళ్ళు కాదంటలేదు. మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, ఉన్నతమైన స్థితిలో కనపడినవాళ్ళు. అంత గొప్పోళ్ళు యేసుక్రీస్తు వారి గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? గొప్పోడు ఆయన, వాళ్ళే ఒప్పుకున్నారు అని అనిపించింది. కలిపేసుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళెవరు ప్రభువుని అంగీకరించలేదు. మన జనగణమన పాడుకుంటాం. ఆయన రచయిత, జనగణమన రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. యేసుక్రీస్తు వారు మానవతా దృక్పథాన్ని బాగా నేర్పించాడు. ఆయన కూడా మనం మత గురువుగా చూడకూడదు. విశ్వప్రేమను కనపరిచాడు, ప్రపంచాన్ని ప్రేమించాడు ఆయన. కాబట్టి విశ్వపు మత గురువుగా కాకుండా విశ్వపు మానవ ప్రేమను చూపించే వ్యక్తిగా ఆయన మనం చూడాలి. ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదని ఆయన కూడా చెప్పాడు. ఇక మనకి ఇప్పుడున్న తరంలో కీరవాణి గారు, రాంగోపాల్ వర్మ గారు, ఇంకా చాలామంది, ఆయన పేరు సుధాకర్, సినిమా యాక్టర్, కమెడియన్, చనిపోయాడా ఉన్నాడు. ఇలాంటి వారు చాలామంది, సినిమా యాక్టర్ రాజా, ఇంకా జయసుధ గారు, ఇంకా ఇంకెవరో స్త్రీలు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ క్రీస్తుని అంగీకరించినట్టుగా కనపడుతున్నారు. కానీ క్రీస్తు గురించి చాలామంది సంఘ కాపర్లు వాళ్ళని మీటింగులు పెట్టి మరీ పిలిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు వస్తే జనం బాగా వస్తారు కాబట్టి. క్రీస్తు బోధల ప్రకారంగా నడుచుకొని బాప్తీసం తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు కదా. గొప్పగా చెప్పినంత మాత్రాన క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఇలాంటివి మనం చూసినప్పుడు సాతానుగాడు హైలైట్ చేస్తున్నట్టుగా చూపిస్తాడు. కానీ యేసుక్రీస్తు వారిని అది కేవలం సమాజంలో వాళ్ళ గౌరవ ప్రతిష్టలను మెరుగుపరుచుకోవటానికి, వాళ్ళ యొక్క లబ్ధి పొందటానికి చేసేవే తప్ప, అమెరికా వెళ్ళారంటే అమెరికా వాళ్ళు మనం ఒక విషయాన్ని స్వీకరించాలంటే మతంతో లింకు చేస్తే ఈజీగా హైలైట్ అయ్యింది. వాళ్ళు మతం అనుకుంటున్న క్రైస్తవ్యంతో లింకు చేస్తే వాళ్ళు బాగా ఆదరిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు వారి బోధనని, దీన్ని, వీళ్ళ వ్యాపారాన్ని లింక్ చేసుకొని యేసుక్రీస్తు వారిని హైలైట్ చేసినట్టుగా కనపడుతున్నారు. అలా కనపడిన వాళ్ళు పోనీ క్రీస్తు బోధలో ఉన్నారా పూర్తిగా అంటే లేరు. క్రైస్తవుడు అంటే ఎవరు? మొట్టమొదటిగా అంత్యొకయలో శిష్యులు, అంటే క్రీస్తును పోలి నడుచుకున్నారు కాబట్టి అంత్యొకయ సంఘం క్రైస్తవులు అని పిలిచారు. క్రైస్తవుడు అని పిలువబడాలంటే బాప్తీసం తీసుకోగానే క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళగానే క్రైస్తవుడు, పాటలు పాడగానే క్రైస్తవుడు కాదు. కానీ క్రీస్తు బోధ ప్రకారంగా బతికిన వాడే క్రైస్తవుడు. బతకకుండా యేసుక్రీస్తు వారిని గొప్పగా పొగిడాడు, దేవుడిని గొప్పగా పొగిడారు అనుకోండి, వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? వాక్యం తెలియని వాళ్ళు, వీళ్ళు కూడా మనోళ్ళే, వీళ్ళు కూడా క్రైస్తవులే, వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని గొప్పగా పొగిడారు అని అనుకుంటారు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో చాలా ప్రాంతాలు తిరిగాడు, తెలుసు కదా మీకు. తిరిగినప్పుడు స్వస్థపరిచాడు, చాలామందిని స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. కొన్ని సందర్భాలు మనం బైబిల్లో నుంచి చూడగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. అంతటి వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. అయితే ఆయన విశ్రాంతి దినమున సమాజము మందిరములోనికి పోయి బోధించాను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించాను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో మీకేమి, మమ్మను నశింపచేయుటకు వచ్చితివా అని కేకలు వేశాను. ఏమన్నాడు? దయ్యం మాట్లాడుతుంది అక్కడ. దయ్యం పట్టినోడి ద్వారా దయ్యం లోపల ఉన్న దయ్యం వీడి ద్వారా మాట్లాడుతుంది. అపవిత్రాత్మ పట్టిన వాడి ద్వారా మాట్లాడేది వాడు, మాట్లాడించేది అపవిత్రాత్మ. వీడికి తెలియదు ఆయన యేసు ఎవరో. దయ్యం పట్టినోడికి యేసుక్రీస్తు వారు తెలియదు.
కానీ లోపల ఉన్న ఆత్మకు తెలుసు, అపవిత్ర ఆత్మకు తెలుసు. ఏమంటున్నాడు? దానికి ముందుది మింగేశామ్మ. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో వీడికి తెలియదు, దెయ్యం పట్టినోడికి తెలియదు. నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని. దెయ్యం ఏం చెప్తుంది? చెప్పాలి. దెయ్యం ఏం చెప్తుంది? మంచి మాట చెడ్డ మాట ఇది చెప్పండి. పలానామం చాలా మంచిదండి అని చెప్పాడు ఒక రౌడీ షీటర్ వచ్చి. రౌడీ షీటరాడు, తాగుబోతూ, తిరుగుబోతూ, వ్యభిచారి, దొంగ. పలానా చాలా మంచోడండి. ఏమంటారు మీరు? చూసావు, దొంగ సైతం నా మంచితనాన్ని గుర్తించాడంటావా? అసలు నమ్ముతారా? అది చెప్తే ఏమనుకుంటారు? ఏం మంచిది అంటున్నావంటే నీతో ఏమన్నా లింక్ ఉందా ఏంటి అంటాడు కదా. ఈయన చాలా మంచోడండి అంటే మీరిద్దరికి ఏమన్నా జాయింట్ దొంగతనాలు ఉన్నాయారా? పార్ట్నర్షిప్ దొంగతనాల్లో ఏ నేరాల్లో ఉన్నావురా నువ్వు కూడా అని అడుగుతారు పోలీసుల దగ్గర. ఈ మాట చెబితే ఒక అపవిత్రాత్మ యేసుక్రీస్తు వారిని ఏమంటుంది? ఏమంటున్నాడు? నజరేయుడగు యేసు, నీవెవరువో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని. ఏమంటే అక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయులకు అర్థం కాలే ఈయన ఎవరో, యేసుక్రీస్తు వారు ఎవరో. వాక్యం తెలిసి ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన ప్రధాన యాజకులు, సద్దూకయులు, పరిచయులు, శాస్త్రులు ఇంతమంది ఉంటే వాళ్ళకి యేసు ఎవరో తెలియలేదు. నువ్వెవరో చెప్పు ప్రభు అంటున్నారు. కానీ ఒక దయ్యానికి అర్థమైపోయింది ఏమని? నువ్వు దేవుని పరిశుద్ధుడు. భలే చెప్పావు, శభాష్ అల్లా యేసుక్రీస్తు వారు. వీళ్ళకి లేని బుద్ధి నీకన్నా వచ్చింది, నువ్వన్నా ఒప్పుకున్నావు. కనీసం మనవాళ్ళని అంటాం కదా, చాలామంది ఈయన మంచోడు కాదు, మంచోడు కాదు, మంచిది కాదు ఈయన అని అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి చాలా మంచోడండి అన్నారనుకో, చాలా మంచిదండి అన్నారనుకో, ఇంతమంది కాదంటే ఒక్కళ్ళన్నా నన్ను మంచోడు అన్నారని తృప్తిపడి వాళ్ళకి మెడలేసేస్తాం, గోల్డ్ మెడల్. అన్నవాడు ఎట్టంటోడో పట్టించుకోం, ఎందుకంటే మనకు అనుకూలంగా మాట్లాడాడు కాబట్టి మంచోడు, మనకి వ్యతిరేకంగా మాట్లాడితే చెడ్డోడు. యేసుక్రీస్తు వారి కాలంలో అందరూ వ్యతిరేకంగానే మాట్లాడారు, కానీ దయ్యం మీద మాట్లాడాడు. బతుకున్న మనుషులందరూ యేసుక్రీస్తు వారిని ఎవరు అంగీకరించలా. అందరూ దొంగోడను, హంతకుడను, దయ్యం పట్టినోడను, పిచ్చోడను మాట్లాడారు. కానీ దయ్యం ఏమంటున్నాడు? దయ్యం పట్టినోడు, నీవు దేవుని పరిశుద్ధుడు. మంచి మాటే కదా. యేసుక్రీస్తు వారు ఇది ఆలోచిస్తే మంచి మాట చెప్పినందుకు దయ్యాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? దయ్యం పట్టినోడిని. అందుకు యేసు 25వ వచనం, అందుకు యేసు ఊరకుండము వాడిని విడిచిపొమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాడిని విలవిలనాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయాను. సైలెంట్ అన్నాడు, సైలెన్స్ అన్నాడు. మంచి మాట చెబితే నోర్మి అని ఎందుకు అన్నాడు చెప్పండి? మంచి మాటే కదా చెప్పింది. నువ్వు మంచోడు అని అంటే నోర్మై అంటావా? తిడితే నోర్మై అంటాం కదా, గదివితే నోర్మై అంటాం. నువ్వు మంచిదానివి, మంచోడు అంటే నోర్మై షటప్ అని ఎందుకు అంటాం? అప్పుడు అవతల వాళ్ళు ఏమంటారు? మంచి చెప్పినా వీళ్ళకి పనికిరాదండి అంటారు. ఒక దయ్యం పట్టినోడు నువ్వు దేవుని పరిశుద్ధుడు అంటే ఓరకుండము అంటే సైలెంట్గా ఉండు, నువ్వు మాట్లాడొద్దు అని ఎందుకు అన్నాడంటే, అపవాది క్రైస్తవ్యానికి ఏదో మేలు చేస్తున్నట్టుగా అపవాది చాటాల్సిన అవసరం లేదు ఈయన పరిశుద్ధతను గురించి. ఎవరు చాటాలంటే ఈయన వెంబడించిన శిష్యులు, ఈయనతో ఉన్నవారు, ఈయనతో కలిసి తిరిగిన వారు, ఈయన ఎలాంటి వాడో చూసి సాక్ష్యం చెప్పాలి. అది కదా సాక్ష్యం. నేను ఎలాంటి వాడినో నాతో ఉన్నవారు సాక్ష్యం చెప్పాలి. బయట ఎక్కడి నుంచో వచ్చినోడు, దయ్యం పట్టినోడు వచ్చి నువ్వెవడవో నాకు తెలుసు, నువ్వు చాలా ఉత్తముడు అన్నాడు అనుకో, నీకేం తెలుసు నా గురించి, షటప్ అనాలి. అమ్మయ్య, దూరం నుంచి వచ్చినాడు, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, వెరీ గుడ్ అనకూడదు. వాడికి తెలియదు. ఒకళ్ళకి తెలిసిన ఆడెవడో మనకు తెలియదు, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు మనకు తెలియదు. అలాంటి వాడు వచ్చి మనల్ని పొగిడితే మనకి సంబరం వేసిద్ది. పొగిడినోళ్ళను బాగా ఎగేసుకుంటాం, సంబరం అది. పొగడతా నువ్వు చెడ్డోడు అయినా
నువ్వు అందవికారంగా ఉన్నా, నువ్వు సినిమా యాక్టర్లాగా ఉన్నావు అంటే సంబరపడిపోతారు మనుషులు. అది ఒక బలహీనత. ఏం చేస్తాం? నువ్వు తప్పు చేస్తున్నావు, కరెక్ట్గా లేవు అంటే కోపం వచ్చింది, సహజం, అది మనిషి లక్షణం. ఎవడో దూరం నుంచి వచ్చే క్యారెక్టర్ లేనివాడు వచ్చి నువ్వు మంచోడివి అని అంటే అది అంగీకరించకూడదు. ఎందుకంటే వాడు ఎవడో ఎలాంటి వాడో మనకి తెలియదు. పైగా దుర్మార్గుడు అని తెలిసినోడు వచ్చి చెప్తే అస్సలు అంగీకరించకూడదు. ఎందుకంటే మనకు కీడు చేయటానికి వాడు మేలు చేసినట్టుగా బెళ్ళపెత్తనాడు, అండగా ఉన్నట్టుగా, మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, ఒక 5-6 దొంగలను పట్టుకొచ్చారు పోలీసులు. అదే సమయంలో మనం కూడా వెళ్ళాం అనుకోండి, అప్పుడు మన మీద ఏదో ఒక నేరారోపణ ఏదో వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ 5 దొంగలు వచ్చి అందరూ కలిసి ఏకీభవించి, ఈ పాస్టర్ గారు చాలా మంచోడండి, ఆయన ఏం చేశాడు, అట్టాటి చేయడండి అన్నాడు అనుకో, పోలీసులు సాక్ష్యం నమ్ముతారా? వాళ్ళది నమ్ముతారా? అరే మీరు కూడా పాస్టర్ గారికి ఏమన్నా వాటా ఇస్తున్నారా ఏంది మీ దొంగతనాల్లోనూ? ఆయన మంచోడని మీరు చెబుతున్నారేంటి? ఏంది పాస్టర్ గారు మీరు మంచోడు అంటున్నారు, వాళ్ళతో నీకు లింక్ ఏంటి అసలు? వాళ్ళు దొంగతనం చేసుకొస్తే వాళ్ళకి నువ్వు సపోర్ట్ ప్రార్థన చేసి దశంభాగం ఇయ్యండి ఏమన్నా చెప్తున్నారా ఏంది అంటాడు. పోలీసులు నమ్మరు, దొంగోడు చెప్పిన సాక్ష్యం నమ్మరు. ఎందుకని? ఆడు క్యారెక్టర్ మంచోడు కాదు. కానీ ఏం చెప్పారు? వాళ్ళు చెప్పింది మంచిగా చెడా? మాట ఏది? వాళ్ళు చెప్పిన మాట మంచోడండి అంటే మంచిదా చెడ్డదా? అర్థం కాల మీకు. మంచోడు అని చెప్పటం మంచిదా చెడ్డదా? మంచిగా కనిపిస్తున్న చెడు, మంచిగా కనిపిస్తున్న చెడు. ఇంకా చదవండి, ఇంకా అదే మార్క్స్ వార్తలో 23 నుంచి 25 అయిపోయిందా? ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో ఈ 32 నుంచి చూద్దాం. సాయంకాలమైనప్పుడు పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యము పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతా ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను ఏం మాట్లాడితే ఏమొచ్చింది? దెయ్యానికి యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎప్పుడు ఉన్నాడో, ఎప్పుడు పుట్టాడో, ఎప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నాడో అన్నీ తెలుసు. ఎప్పుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో, వచ్చినప్పుడు ఈయన అపవాదిని ఏం చేస్తాడో ఇవన్నీ తెలుసు సాతానుగాడికి. మమ్మల్ని అప్పుడే నశింపచేయొద్దు అని ఎరిగిండినందున ఆయన వాటిని మాట్లాడనీయలేదు. ఎందుకు మాట్లాడనీయలేదంటే అవి చెప్పకూడదు దీని గురించి సాక్ష్యం. యేసుక్రీస్తు వారిని చంపిన తర్వాత తిరిగి సమాధిలో పెట్టి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ 40 దినాల తర్వాత మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. 18-19 వచనాలు మత్తయి సువార్త. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, అది లూకాసు వార్త 24. ఆయన ఆరోహణం అవుతూ వెళ్ళిపోతూ చెప్పిన మాట 44 నుంచి చదవాలి, కానీ 47, 48 చదువుదాం. చరమస్థ జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు సాక్షులు? శిష్యులు సాక్షులు. ఎందుకు? ధర్మశాస్త్రంలో ఏముందో అవన్నీ వీళ్ళ కళ్ళ ముందు నెరవేర్చాడు.
ఏమేం చేయాలో ఏం మాట్లాడాలో అవన్నీ వీళ్ళ సమక్షంలో మాట్లాడాడు కాబట్టి చూసిన ఈ శిష్యులు యేసుక్రీస్తు వారికి సాక్షులు. సాక్ష్యం అంటే చూసింది విన్నది చెప్పటమే సాక్ష్యం కదా. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అంటాడు జడ్జి గారు. ఆ సాక్ష్యం దొంగోడు చెప్తే, అబద్ధికుడు చెబితే చల్లదు. ఏమంటే మన ఇంట్లో వాళ్ళ గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనోళ్ళ తరపున మనం మాట్లాడితే మీ సాక్ష్యం చెల్లదంటాడు. మరి ఎవరు చెప్పాలంటే బయటోడు చెప్పాలి. ఎందుకంటే సొంత వారి గురించి సొంత వారు మంచిగా చెప్తారు, చెడు చెప్పాలనిపించదు సొంతోళ్ళు కాబట్టి. బయటోడు చెప్తే అప్పుడు తీసుకుంటాడు సాక్ష్యం. అలాగే యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు చూశారు, విన్నారు కాబట్టి ఆయన చెప్పిన ఆ సాక్ష్యం మంచిది సమాజానికి. కానీ అపవాది ఒక చెడ్డవాడు, ఒక దుష్టుడు వచ్చి ఈయన మంచోడు, ఈయన మామూలోడు కాదు అని చెప్పారనుకోండి, తేడా కొట్టింది. ఈరోజు అపవాది సమాజంలో క్రైస్తవ్యానికి అండగా ఉన్నట్టుగా నిలబడుతూ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పాలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? నీతి పరిచారకుల వేషం ధరించుకున్న క్రైస్తవులు లాంటి వారు చేస్తున్నారు. వీళ్ళ క్రైస్తవులు అనటానికి సమాజం ఒప్పుకుంటుంది, కానీ వాక్యం ఒప్పుకోదు. నేను కాదు ఒప్పుకోవాల్సింది, వాక్యం దానికి సపోర్ట్ చేయాలి. క్రీస్తును పోలి నడుచుకున్న వాళ్ళే క్రైస్తవులు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు దెయ్యాలను వెళ్ళగొట్టిన ప్రతి సందర్భంలో నువ్వు దేవుని పరిశుద్ధుడు, నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని కేకలు వేసి చెప్పాడు గెరాసేన దేశంలో. అంటే సాతాను గాడికి యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసు, ఫుల్ డీటెయిల్స్ తెలిసి నిజమే మాట్లాడుతున్నాడు. కానీ మనకు వెంట మంచి మాట మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారు ఏంటి, ఇంకా 10 మందికి చెప్పు వెళ్ళి నాకు కష్టం తగ్గిద్ది అనాలి కదా. నేను మంచోడినని నాకు ఒక్కడికే చెప్తే ఎంతమంది ముందు చెప్తే 3 సంఘాల్లో ప్రకటన చేయి అన్నావు అనుకో, స్ప్రెడ్ అయింది కదా. అపవాది మంచి చెప్తే యేసుక్రీస్తు వారు ఊరకుండము, నోరు మూసుకో, సైలెంట్గా ఉండి. ఎందుకన్నాడు అంటే ఆడు చెప్పకూడదు ఆ సాక్ష్యం, ఆడు మంచోడు కాదు. కానీ మంచి మాటే చెబుతున్నాడు. కానీ మంచి మాట చెప్పినా మంచి నోట్లో నుంచి రావాలి. మంచి మాట మంచి నోట్లో నుంచి రావాలి. మంచి నీరే మురికి బావిలోంచి పోస్తే తీసుకుంటే ఏమైంది? నీరు మురికైపోద్ది. నీరు మంచిదే, మనం పోసినప్పుడు మంచిదే, కానీ అందులో మురికొంది. సాతానుగాడిలో నుంచి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త కానీ ఆయన గురించిన విషయాలు మాట్లాడకూడదు. కానీ వినేవారికి, వాక్యం అర్థం కాని వారికి మంచి చెప్తుంటే నోరు మూసుకో అన్నాడు. ఏంటి యేసుక్రీస్తు వారు? నేను మంచి చెప్తున్నా, నోరు మూసేస్తున్నారండి అని అనొచ్చు మనం. కానీ ఆ మంచి చెప్పేవాడు ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. ఈడేమో అబద్ధికునికి జనకుడు, వాడు ఆది నుండి నరహంతకుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. అలాంటి వాడు వచ్చి ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసి చెప్తే మంచిగా అనిపిస్తుంది మనకి. కానీ అందులో విపరీతమైన డ్యామేజ్ ఉంది, విపరీతమైన చెడు ఉంది. అది వాక్యం అర్థమైన వారికి అర్థమైంది. అర్థమవుతుందా? ఈరోజు సమాజంలో యేసుక్రీస్తు వారి బోధ ప్రకారంగా కాకుండా యేసుక్రీస్తు వారి బోధకు వ్యతిరేకంగా క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటున్న వారు బోల్డ్ మంది బయలుదేరారు. క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణ కమిటీ, క్రైస్తవ ఆస్తుల్ని పరిరక్షించడానికి ఒక కమిటీ ఏర్పడింది. క్రైస్తవులను ఎవరైనా కొట్టినా, హింసించినా, అవమానపరిచినా, లేకపోతే చర్చీలు పడగొట్టినా ఏం చేస్తున్నారు? వెళ్ళి ఉద్యమాలు చేస్తూ, గొడవలు చేస్తూ అవతల వాళ్ళని శిక్షించమని, మాకు న్యాయం జరగాలని ధర్నాలు, రాస్తారోకులు చేస్తూ ఉన్నారు. ఇది క్రైస్తవ్యానికి ఉద్ధరిస్తూ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. క్రిస్టియన్ ప్రొటెక్షన్ కమిటీ, క్రైస్తవులకు మేము సపోర్ట్ ఇస్తాము మా కమిటీ ద్వారా అని ఇలాంటి చాలా ఏర్పడ్డాయి. వీళ్ళు ఏదో ఒక పని మీద ఢిల్లీ వెళ్ళటమో, హైదరాబాద్ వెళ్ళటమో, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళటమో, ఉద్యమాలు చేయటమో, ధర్నాలు చేయటమో. చూడటానికి ఎలా ఉంటుందంటే ఇది
క్రైస్తవ్యానికి ఎంత మంచి బలం ఉంది వీళ్ళ వలన, క్రైస్తవ్యానికి ఎంత అండ ఉంది, క్రైస్తవ్యానికి ఎంత సపోర్టు వీళ్ళ వలన అని అనిపిస్తూ ఉంటుంది. అసలు వాక్యం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి బోధ ఏంటి, అపోస్తుల బోధ ఏంటి, మనం ప్రవర్తించే తీరేంటి అనేది చూడం. క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని ఎవరైనా తిట్టారనుకోండి, మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయంలో సాత్వికంతో అవతల వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాళ్ళ గ్రంథాల్లోకి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళని వాళ్ళ గ్రంథాల్లోని వచనాలు చూపిస్తూ వాళ్ళ దేవుళ్ళని కించపరుస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడమని ఉందా ఎక్కడన్నా బైబిల్లో, కొత్త నిబంధనలో ఉందా? అవతలవాడు అపార్థం చేసుకున్నాడో లేకపోతే ఏదన్నా కారణాన్ని బట్టి తిట్టాడు, కొట్టాడు, హింసించాడు. క్రైస్తవం ఏం చెప్తుంది? క్రీస్తు బోధ ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎన్నోసార్లు చదివిందే మనం. 5, 6, 43వ వచనం. ఐదు 11, 5:43 చదవండి, 44 నుంచి. అది ధర్మశాస్త్రం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీది శత్రువుల్ని, ఎవరు శత్రువు? శత్రువు ఎవరు? మీ విరోధి అయిన అపవాది. అపవాది కదా మనకు శత్రువు. మరి ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి మనం? అపవాదినా? శత్రువు వాడే కదా. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? మీ శత్రువుని అంటే భూమి మీద ఎవరికి శత్రువులు కాదు. మరి ఎవరిని ప్రేమించాలి? ఎవరైతే శత్రువుగా భావిస్తున్నారో ఆ వ్యక్తిని ప్రేమించు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవ్యాన్ని, క్రైస్తవుల్ని శత్రువులుగా భావించి తిడుతున్నారు. తిట్టినప్పుడు, అపార్థం చేసుకున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియచేయాలి, లేకపోతే సైలెంట్గా ఊరుకోవాలి. క్రీస్తు బోధ ఏంటి, ఆయన చెప్పిన మార్గం ఏంటి, నువ్వు ఎక్కడ అపార్థం చేసుకున్నావు తెలియచేయాలి సాత్వికంతో. వాడు తిడతాడు, వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు అనుకుంటున్నాగా. వాడు బూతులు తిడతాడు, అవమానపరుస్తాడు, కించపరుస్తాడు, అవసరమైతే కొడతాడు. ఇక్కడ కొట్టడం గురించి చెప్పలేదు, హింసకు దాకా వెళ్ళిపోయాడు. 45, 46 మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎళ్ళ ఎక్స్ట్రార్డినరీ. అంటే క్రైస్తవులు లోకం తీరులో పోకూడదా? వాళ్ళు మనకి ఏదైనా పెడితే మనం వాళ్ళకి పెడతాం, వాళ్ళు మనకి ఏదైనా మంచి చేస్తే మనం వాళ్ళకి మంచి చేస్తాం. లోకం ఏం చేస్తుంది? అవతలోడు మనకు కీడు చేస్తే తిరిగి వాడు కీడు చేసేదాకా నిద్రపోం. ఇది లోకం తీరు, సాతాన్ తీరు. కానీ క్రైస్తవుల తీరు ఏంటి చెప్పండి? ద్వేషించే వారిని సైతం ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏమాత్రం కోపం ఉండకూడదు. ఇది క్రైస్తవ్యం. మరి అవతలోడిని యేసుని తిట్టాడు, క్రైస్తవ్యాన్ని తిట్టాడని నువ్వు కూడా తిడితే ప్రయోజనం ఉంది? ఇది వాక్యం సపోర్ట్ చేస్తుందా, విరోధంగా ఉందా? కానీ మనకేమనిపించింది ఈ సోషల్ మీడియాలో, అబ్బా భలే చెప్పాడురా కౌంటర్ వాడికి, భలే సమాధానం చెప్పాడురా, బుద్ధొచ్చేటట్టు చెప్పాడు అన్నాడు. ఆడ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, వాక్య వ్యతిరేకంగా మాట్లాడాడన్న విషయం వీడికి తెలియదు. క్రైస్తవ్యానికి అండగా నిలబడినట్టు కనపడట్లా, సపోర్ట్ చేసినట్టు కనపడిందా, వ్యతిరేకంగా ఉన్నట్టు కనపడిందా? వాక్యంతో పోలిస్తే వ్యతిరేకం. లోకం తీరుతో చూస్తే భలే గడ్డి పెట్టాడు, వాళ్ళకి భలే బుద్ధి చెప్పాడు అనుకుంటాం. వాళ్ళ దేవుళ్ళు కూడా భలే తిట్టాడులే, మన దేవుడిని తిట్టాడని ఊరుకోలా. రోషం కలిగిన క్రైస్తవుడు. అందుకే వాళ్ళ దేవుడిని భలే తిట్టాడు, భలే బుద్ధి వచ్చింది వాళ్ళకి అనుకుంటున్నాం. అరే వాక్య విరుద్ధం అది. వాక్యం తిట్టమని చెప్పలే వాళ్ళని, వాళ్ళు కొట్టమని చెప్పలేదు. నిన్ను హింసించిన వారిని సైతం మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎళ్ళ మీకేమి ఫలము కలుగును? శుంకర్లు అలాగూ చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రం వందనములు చేసిన ఎళ్ళ మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగూ చేయుచున్నారు కదా, మీ పరలోకపు తండ్రి కంప్లీట్ మ్యాన్, పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులు అవ్వాలంటే
పరిపూర్ణులు అవ్వాలంటే క్రీస్తు బోధ ప్రకారంగా బతికితే పరిపూర్ణుడు. క్రీస్తు పరిపూర్ణుడు, దేవుడు పరిపూర్ణుడు. మనం కూడా క్రీస్తు బోధ ప్రకారంగా పరిపూర్ణులుగా మారటానికి క్రీస్తు నడిచిన బాటలో నడవాలి. లోకం కొట్టినోడిని తిరిగి కొట్టడం తప్పు కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఆడు కొట్టాడండి, నేను కొట్టాను, చెరొక 1000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోండి, కేసు క్లోజ్. లేదంటే ఆడు ఎక్కువ ఇస్తే ఆడు తరపున, ఈడు ఎక్కువ ఇస్తే ఈడు తరపున. న్యాయంగా ఉన్న పోలీసులు ఎవరైనా ఉంటే ఎవరు తప్పో విచారించి ఆడికి కోటింగ్ ఇస్తారు. కానీ అందరూ అలా లేరుగా ఈరోజు. కానీ దేవుని చట్టం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా శత్రువు అనేవాడు లేడు. ఒకవేళ శత్రువుగా వాడు భావించి నిన్నంటే నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించలేకపోవటం మన బలహీనత, ఇది పర్సనల్, మన బలహీనత. నీకు అంత కెపాసిటీ లేదు అంతే. కానీ వాక్యం ఏం చెప్తుంది? క్షమించమని చెప్తుంది. క్షమించలేకపోవటం నీ బలహీనత. క్షమించితే దేవుని చిత్తానుసారంగా జరిగించినాడు. అవతలలో భావించవచ్చు. కానీ క్రైస్తవుడిగా మనం క్రీస్తు బోధల ప్రకారంగా నడవాలంటే మనం క్షమిస్తూనే పోవాలి. ఆ మధ్య భార్యాభర్తల్ని, ఫారినర్స్ని జీపుతో సహా తగలబెట్టారు. ఆడ మనిషి అని లేకుండా బట్టలు ఇప్పదీసి ఏం చేశారండి? అని పేరు గ్రహం స్టైనా, ఆమె బతికింది. ఆయన చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. కోర్టులో ఫైనల్ హియరింగ్కి వచ్చినప్పుడు ఆమెను అడిగితే మా ప్రభు అందరినీ క్షమించాడండి, మా ఆయన్ని మా పిల్లల్ని తగలబెట్టిన వాళ్ళని క్షమించండి అంది. నిజమైన క్రైస్తవి ఇంకా బతికే ఉందనిపించింది అలాంటి సందర్భాలు విన్నప్పుడు. ఆ మనసు రావాలంటే క్రీస్తుని ధరించుకుంటేనే వస్తుందండి. చంపిన వాళ్ళని క్షమించమని చెప్పింది కోర్టుకో, వీళ్ళ కఠినమైన శిక్ష చట్ట ప్రకారంగా వేయండి అని ఒక్క మాట చెప్తే ఉరేసేవాళ్ళు, యావజ్జీవ కారాగార శిక్ష వేసేవాళ్ళు తర్వాత విషయం. వాళ్ళు క్షమిస్తారా అనేది వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళు చేస్తారు జడ్జీలు. అని ఒక క్రైస్తవురాలుగా ఏం చేసింది? భర్తని చంపారు, కిరాతంగా చంపి తన బట్టలు మొప్పదీసి అవమానకరంగా నడు రోడ్డు మీద నిలబెట్టిన వారిని ఏమందామా? ప్రభు మమ్మల్ని క్షమించాడు, అందరినీ క్షమించాడు, ఆ ప్రేమ నాలో ఉంది, వాళ్ళని క్షమించండి అని జడ్జి గారి ముందు పెడితే జడ్జి గారికి ఫీజులు పోయినాయి. ఏది ఎంత మహాత్ములు ఉంటారా? అది క్రైస్తవ్యం కదా. అవతలోడిని తిట్టడం, అవతలోడిని దూషించడం, అవతలోడిని అవమానకరంగా మాట్లాడటం అది క్రైస్తవ్యం అవ్వదు కదా. కానీ సమాజానికి ఎలా కనపడుతుంది చెప్పండి? ఈ మీడియాలో జరుగుతున్న విషయాలన్నీ చూస్తే రోషంగా మాట్లాడాడు, రోషంగా సమాధానం ఇచ్చాడు, అవతలోడిని ఎంత భలే అవమానకరంగా మాట్లాడాడే. చాలామంది చూడండి మీరు, ఆ వ్యక్తిని చాలా తక్కువ సమయంలోనే నీచంగా కించపరిచే విధంగా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అవతల వ్యక్తిని యేసుక్రీస్తు అని దూషించారు, అవమానపరిచారు, అపార్థం చేసుకున్నారు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తారు, వాళ్ళు లోక సంబంధులు. కానీ క్రీస్తుని ధరించిన వాడు అవతల వ్యక్తిని అవమానపరచదు. ఇక వాడి జీవితంలో ప్రభువుని అంగీకరించే అవకాశం ఉంటుందా? క్రైస్తవం మీద ద్వేషం పెరిగిద్దా తగ్గిద్దా? నువ్వు సమాధానమే చెప్పావు, మంచి సమాధానమే చెప్పావు, కానీ పదాలు ఎలా ఉంటాయి అంటే ఒక్కసారిగా వాళ్ళు అట్లా అనగానే అవతల వాడిని మరీ నీచంగా దిగజారుటుగా పక్కపక్క నవ్వుకునే విధంగా ఉంటాయి ఈ డైలాగులు అవతల వాళ్ళకి. క్రీస్తుని ధరించి సపోర్ట్ చేస్తున్నట్టుగా సమాజానికి కనపడుతుంది, కానీ అది క్రైస్తవ్యానికి పూర్తి వ్యతిరేకం అన్న విషయం గమనించట్లా. లోతుగా వాక్యాన్ని ధ్యానం చేసిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. సమాధానం చెప్పటం, తిట్టడం, మాట్లాడటం పెద్ద విషయం ఉందండి. మీడియా ఉంది, యూట్యూబ్ ఆన్ చేసుకొని ఎదురు పెట్టుకొని ఎన్ని డైలాగులన్నా చెప్పవచ్చు. మాటలు అనేవాడికైతే ఇబ్బంది. మాటలు వచ్చినోడు కూడా ఎందుకు దిగమింగుకుంటున్నారంటే ప్రభు అన్నీ దిగమింగుకున్నాడు, ప్రభు అన్నీ ఓర్చుకున్నాడు. ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్న ప్రభు ఏం చేశాడు? అన్నీ ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు అంటే క్రీస్తు తత్వం ఇది. క్షమాగుణం, ప్రేమ, దయ, జాలి, ఈ పదాలు వల్లించటం ఈజీయే, కానీ అవి అనుభవిస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఉంటాయి చూసారా? అప్పుడు ప్రభు ఎంత ఓర్చుకుంటే ఎంత ప్రేమ చూపించాడో, ఎంత బాధను కూడా దిగమింగుండే. కష్టం వచ్చినప్పుడు బాధ కలగటం సహజం, కొట్టగానే కోపం రావటం సహజం, ఇది మానవ లక్షణం. కానీ ప్రభువులాగా నేను ఓర్చుకోవాలి, ప్రభువులాగా నేను దాన్ని క్షమించాలి, ప్రభువులాగా నేను ప్రభువును ధరించుకొని ప్రవర్తించాలి అన్నప్పుడు
కొంచెం కష్టం అనిపించింది, కానీ అలవాటు చేసుకుంటే ఆ పని అంతోడోడే ఓర్చుకున్నాడు, నేనెంత ఆఫ్టర్ అని సర్దుకుపోతానికి అలవాటు చేసుకుంటే, క్షమించడానికి అలవాటు చేసుకుంటే, నన్ను కాదు అంది, ప్రభువుని కదా అంది. ఒకవేళ నన్ను ఏదైనా తిట్టినా, దూషించినా, అవమానపరిచినా, నాలో ఉన్న ప్రభువుని సౌలు క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు దమస్కు మార్గంలో ఆయన వెడుతున్నప్పుడు గొప్ప వెలుగు వస్తుంది, ఆయన బోర్లా పడిపోతాడు. అప్పుడు ఒక శబ్దం వింటాడు, సౌలా సౌలా నీవేలా. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఉంటుంది, 6వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. ఐదు, ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. ఎవరినన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు భూమి మీద ఉన్నాడా, పరలోకం వెళ్ళిపోయాడా? క్రైస్తవుల్ని సౌలు హింసిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు జీవించే ఉన్నాడా, చనిపోయి పరలోకానికి వెళ్ళిన సమయం అది? వెళ్ళిపోయాడు, ఎప్పుడో వెళ్ళిపోయి తండ్రి కూడి పార్శ్వన ఉన్నాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నీవు హింసించుచున్న, అంటే క్రైస్తవుల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టుగా భావిస్తున్నాడు యేసుక్రీస్తు వారు? అంటే నీకు హింస వచ్చిందంటే నీ కాదు వచ్చింది, నీలో ఉన్న ప్రభువుకు వచ్చింది. అప్పుడు ప్రభు ఎంటర్ అవుతాడు, ప్రభు యాక్షన్ తీసుకుంటాడు. ఆయనకు అవకాశం ఇవ్వాలి, ప్రభువుకు అవకాశం ఇస్తే ఆయన యాక్షన్ తీసుకుంటాడు. నిన్న దొంగలు పడ్డారన్న కొట్టంతా ఇదైపోయింది, తాళాలు చూడాలని ఫోటోలు తీసుకొచ్చాడు శివయ్యను భూలక్ష్మి. ఏం చేద్దాం, కేసు పెట్టాలా వద్దా? కేసు పెడదాం అనుకున్నాం. మరి నువ్వేం చెబుతావు అని వచ్చావంటే, వాస్తవంగా అయితే కేసు పెట్టకూడదు. మనం ఎవరిని హింసించమని, వాళ్ళని దండించమని చెప్పకూడదు, క్షమించాలి. క్షమిస్తూ పోతే మరి మళ్ళీ చేస్తారు కదా. ఏంటి పరిస్థితి అంటే, వెళ్ళండి, చెప్పండి, శిక్షించొద్దు, ఇది ఇలా జరగకుండా ఏం చేస్తారో మీరు చేయండి. విషయం మీకు చెప్పాలి కాబట్టి, ఎందుకు చెప్పలేదని రేపు అడుగుతారు కాబట్టి, ఇంత జరిగితే మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, వచ్చి ఎందుకు, ఏంటి మీ ఇష్టమేనా, పోతే పోనీ, నీకు మా దగ్గర రాబాకండి అంటారు. కాబట్టి ఒక మాట చెప్పండి, వాళ్ళకి ఆ భయం ఉంటుంది. పోలీసులు వచ్చారు చూశారనే భయం ఉంటుంది. కాబట్టి చిదయ్య చెప్పాడు, 100కు ఫోన్ చేయండి, 100 నెంబర్కి, వాళ్ళు వస్తారు, చూస్తారు, రాకపోతే ఎంతో కొంత ఇచ్చి రప్పించుకొని వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి చూడండి, అంతేగాని వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని దండించాలని కేసులు పెట్టొద్దు అని చెప్పాను. వచ్చారు, ఫోన్ చేయగానే చూశారు, చక్కగా కొట్లోకి ఏమీ పోలా, ఎవరో ఏమీ తీసుకెళ్ళా. వీళ్ళ మీద కోపంతోనే అంతకుముందు వాళ్ళు గట్టిగా అరవటం వల్ల ఆ కోపం ఉండి దాన్ని ఏదో చేశారు. మొత్తానికి ఆ కోపం వాళ్ళకి తీరింది, వెళ్ళిపోయారు. అంటే క్రైస్తవ్యం అంటే క్రీస్తు బోధల ప్రకారంగా నడుచుకునేది, లోకానుసారంగా నడిచేది కదా. కానీ అపవాదిగాడు ఏం చేస్తాడంటే, క్రైస్తవ్యానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా నిలబడుతూ, అండగా ఉంటున్నట్టుగా నిలబడుతూ డ్యామేజ్ చేస్తున్నాడు. ఈరోజు సమాజానికి క్రైస్తవ్యం అంటే ఏమర్థమైంది? వాళ్ళు కూడా మనలాగే పగ ప్రతీకారాలు తీర్చుకుంటారు. ఎవరైనా కొట్టినా, తిట్టినా దండించమని ప్రతీకారం తీర్చుకుంటారు, శిక్ష వేయమంటారు, ధర్నాలు చేస్తారు, హక్కుల కోసం పోరాడతారు. ఏ హక్కుల కోసం పోరాటం చట్టం ఇచ్చిందిగా మనకి అనవచ్చు. ఈ చట్టం కంటే ఆ చట్టం ఇవ్వాల, పరలోకపు చట్టం ఇవ్వాల, ఈ చట్టం ఇచ్చింది. ఆ చట్టం ఇవ్వకపోతే ఈ చట్టం ఎన్ని వెసులుబాట్లు ఇచ్చినా నువ్వు దాన్ని వాడుకోకూడదు. ప్రభుత్వమే మాకు హక్కు ఇచ్చిందండి అంటే, పరలోక ప్రభుత్వం ఇవ్వలా, క్షమించమంది, ఈ ప్రభుత్వం కేసు పెట్టమంది. ఏం చేస్తావు? పరలోకం కావాలంటే ఆ ప్రభుత్వ చట్టాన్ని అనుసరించాలి. ఏం అవసరం లేదు, ఇక్కడే నాకు న్యాయం కావాలంటే నువ్వు పెట్టు, వాళ్ళు వస్తారు, న్యాయం చేస్తారు, మళ్ళీ జరిగేది పోతానే ఉంటుంది. దొంగోడు మారడు, జైల్లో పెట్టినా వాడు ఇంకా కొన్ని విద్యలు నేర్చుకొని బయటకు వచ్చి ఈసారి ఇంకా ఎలా చేయాలో చాలామంది సహోదరులు అక్కడ తయారవుతారు కదా. వాళ్ళ దగ్గర టెక్నిక్స్ నేర్చుకొని మళ్ళీ వచ్చేస్తాడు తప్ప ఏమాత్రం మారు మనసు రాదు. శిక్షిస్తే మనసు మారిద్ది అనుకోవటం లోకనీతి అది. కానీ ప్రభువు నీతి 2000 సంవత్సరాల క్రితం మార్చేశాడు. క్షమ 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 క్షమాగుణం, ప్రేమ, జాలి ఆయన పాటించాడు, ఆ దారిలో నడిచాడు. మనల్ని కూడా ఆ దారిలోనే నడమన్నాడు. కానీ అపవాదిగాడు ఏం చేస్తాడు? ఆ దారిలోనే నడిపిస్తూ ప్రభువు సేవే ఇది కూడా అన్నట్టుగా ప్రభు మార్గంలోనే ఉంటున్నాం, క్రైస్తవ్యానికే న్యాయం చేస్తున్నాం, క్రైస్తవ్యానికి మేము అండగా ఉంటున్నాం అన్నట్టుగా కనపడుతూ క్రైస్తవ్యాన్ని, క్రీస్తు బోధల్ని తలకిందులు చేసేస్తున్నారు.
భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారంటాడు. అప్పుడు అంటే లోకం ఒక రీతిగా ఉంటే దాన్ని మార్చేశారు వీళ్ళు వచ్చి, అపోస్తలులు, పౌలు గారు. లోకనీతిలో ఉంది, దాన్ని తలకిందులు చేశారు. అంటే క్రీస్తు బోధనకి తెచ్చేశారు, మార్చేశారని చెప్పడానికి తలకిందులు చేశారు అంటున్నారు. ఈరోజు క్రైస్తవ్యాన్ని మరలా తలకిందులు చేస్తున్నారు, లోకనీతితో కలిపేస్తున్నారు. అందుకే క్రైస్తవ్యానికి అండగా ఉన్న అపవాది అని టైటిల్ పెట్టి, దేవుని చిత్తమైతే మిగతా భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యున్నతంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఏది దేవుని నీతో ఏది దయ్యపు నీతో అర్థం కాని సమస్యల వలయంలో మీ పిల్లలు చిక్కుకొని ఉన్నారు. కొందరినైనా అగ్నిలో నుంచి రక్షించాలి అనే ఉద్దేశంతో క్రైస్తవ్యానికి అపవాది అండ అని పేరుతో వాడు అండగా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ అంతా మాకు దండగానే చేస్తాడన్న విషయాన్ని మీ వాక్యపు వెలుగులోనికి వెళ్ళి ఆలోచించాం. నామకార్థ భక్తులుగా బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోలేని వారుగా ఉన్న సమాజంలో వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి మనోనేత్రాలు వెలిగించండి. ఎవరిని ద్వేషించి కాదు, ఎవరిని కించపరచాలని కాదు, కానీ క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని క్రీస్తు బోధనని మారుస్తూ క్రైస్తవ్యానికే అవమానం తెస్తున్న వారిలో పరివర్తన రావాలి, మీ పిల్లలు కూడా ఈ అవగాహన కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని తీసుకోవటం జరిగింది. నాయన మీకు తెలుసు, ఈ మాటలు విన్నవారు కొందరైనా మార్పు చెంది క్రీస్తు బోధల ప్రకారంగా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవటానికి వారికి ప్రేరణ దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు, వారి వారి భక్తిని బట్టి వారి వారి క్రియలను బట్టి తగిన ఫలాన్ని వారి అందరికీ అనుగ్రహించండి. సురక్షితంగా వారందరినీ వారి గృహాలకు చేర్చండి. తండ్రి, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఎవరెవరికి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎవరెవరికి మానసిక బలహీనత రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటినీ తీర్చి శాంతిని సమాధానాన్ని మీ శాంతినే వారికి అనుగ్రహించండి. వారి యొక్క ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ మీ సహాయాన్ని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ సమాధానంతో క్రీస్తు బోధల ప్రకారంగా నడుచుకునే మనసును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా అందరికీ మాదిరి చూపి ఆ మార్గంలో నడవటానికి మార్గమై నిలిచిన యేసుక్రీస్తు వారి యొక్క మార్గదర్శి అయిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మనందరి సంచకరువుగా ఉన్న పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.